హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసము. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, అందుకని చెప్పి స్టాఫ్ అలాగే పిల్లలందరూ కూడా కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే మేము వెళ్తాము, ఈసారి అయితే పిల్లలు తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా? నెల్లూరులోనే అనమాట. నెల్లూరులోనే జొన్నవాడకి వెళ్ళే రోడ్లో ఇరుకుల పరమేశ్వరి టెంపుల్ అయితే ఉంది. అక్కడైతే మాత్రము ఒక మంచి వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా వెళ్ళి చూడడానికైనా కూడా చాలా బాగుంటుంది. మనకైతే మాత్రము ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం ఇక్కడ దీపోత్సవం అయితే చేస్తారు. ఈసారి అయితే మాత్రము గంగా హారతి కూడా ఇచ్చారనమాట. అందుకని చెప్పి మనకైతే మాత్రము చాలా గ్రాండ్గా అయితే మాత్రం అక్కడ డెకరేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా కండక్ట్ చేశారనమాట. సో ఈసారి అయితే మాత్రము ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం మనకి 5,000 అలా మెంబర్స్ అయితే వచ్చేవాళ్ళు. ఈసారి అయితే మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎట్లేదనుకున్నా కూడా ఒక 10,000 మంది దాకా అయితే వచ్చారనమాట జనాభా అయితే మాత్రం. ఈసారి అయితే ఇసుకేస్తే రాళ్ళంత జనాభా అయితే ఉండేరు. చాలా బాగుంది మాకైతే మాత్రము. మేము వెళ్ళే టైం కల్లా కూడా ప్రోగ్రామ్స్ అయితే కొన్ని అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక మా పిల్లలు కూడా వాళ్ళతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. ఎప్పుడు చదివే కాదు కదా, అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి పిల్లల్ని కూడా మనము కొంచెము వాళ్ళు కూడా బయట ప్రపంచాన్ని చూపిస్తుంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు. సో మా పిల్లలు కూడా వీళ్ళలో కలిసి ఆంటీ వాళ్ళతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు మీరు చూసేయండి. ఇక్కడైతే మాత్రం నాగిని సాంగ్ అయితే పెట్టారనమాట. ఇక నాగిని సాంగ్ అయితే మాత్రం మనకి కాపీరైట్ అయితే వస్తుంది. ఇక అందుకని చెప్పి నేనైతే మ్యూట్ చేసి వచ్చిందనమాట. ఇక నాగిని సాంగ్ పెట్టంగానే మన వాళ్ళకైతే మాత్రం పూనకాలు అయితే వచ్చేసాయి అనమాట. చిన్నపిల్లకాయల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ పూనకాలు వచ్చిన మాదిరిగా అందరూ కూడా ఊగేశారు. ఇక అయితే మాత్రం నేనైతే మాత్రము సో చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు, నిన్నైతే మాత్రం అందరూ కూడాను ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడాను అందరూ కూడాను చాలా సంతోషంగా మంచి జోష్లు అయితే మాత్రం ఉన్నారనమాట. నిన్నైతే మాత్రం అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూస్తూ మిగిలిన వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇక ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. నేనైతే మాత్రము సో దీపోత్సవం అంటే ఓన్లీ దీపాలు వదలడమే కాకుండా సో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెట్టడం వల్ల కూడా అందరూ కూడాను వచ్చి పాల్గొంటారు కదా. సో అది ఒక మామూలు హ్యాపీనెస్ కాదనమాట. సో మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడైతే మాత్రము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే చెక్క భజన అంటారు మా వైపు అయితే మాత్రం. మీ వైపు అయితే ఏమంటారో తెలియదు నాకు.
ఇక్కడైతే చూడండి చిన్న పిల్లలు అటువైపు లాస్ట్లో కనిపిస్తున్నారు కదా, చిన్న పిల్లలండి. వాళ్ళైతే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు ఇక్కడే చూస్తున్నారు కదా, వాళ్ళైతే మాత్రం కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. వాళ్ళందరూ ఒకే యూనిఫామ్ వేసుకొని ఒకే కలర్ శారీస్ అలాగే డ్రెస్సెస్లో. సో అందరూ కూడాను ఆంటీస్, ఇటువైపు చూస్తే ఆంటీలు, అటువైపు చూస్తే పిల్లలు. సో వీళ్ళందరూ కూడాను అందరూ ఒకే యూనిఫామ్లో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. సో మర్చిపోతున్నటువంటి ట్రెడిషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి మనకైతే గుర్తు చేశారనమాట. ఇవి ఇలా భజన చేయడం అనేది నాకు తెలిసినంత కూడా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఉండింది అని అంటున్నది. తర్వాత ఈ మధ్య అయితే మాత్రము ఇది ఒక యాక్టివిటీ లాగా, అంటే ఇది మన కల్చర్ కాబట్టి, సో ఇదొక మన ట్రెడిషన్ కాబట్టి అందరికీ తెలియాలని చెప్పి అందరూ మర్చిపోతున్న టైంలో మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నారనమాట. సో ఇలా గుర్తు చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో ఇక్కడ వచ్చినటువంటి కొత్త పిల్లలందరికీ కూడా తెలియదు కదా ఇలాంటి భజన చేస్తారని. ఇది చూడడం వల్ల వాళ్ళకి ఒక తెలుస్తుంది అనమాట, ఓకే ఇలాంటి ఒక ట్రెడిషన్ ఉంది మనకి, ఇలాంటిది ఒక భజన అనేది ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే మాత్రం అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మాత్రం ఒకసారి మీరు చూసేయండి.
చేద్దామా? ఫైనలీ మేమందరం కూడా ఇప్పుడైతే మాత్రము గంగా హారతి ఇచ్చే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మాత్రం మేమందరం కూడా దీపాలు అయితే తీసేస్తున్నాము. ఈ దీపాలు అయితే మాత్రము అరటి చెట్టు యొక్క మొదలు ఉంటుంది కదా, దాంట్లో అయితే పెట్టున్నారనమాట. దీపాలు వాటర్లో వదిలినప్పుడు తేలాలి కదా, సో అరటి చెట్టు అయితే ఈజీగా తేలుతుంది కాబట్టి వాటి యొక్క మొదల్లో పెట్టించారు. సో మేమందరం కూడా ఆ దీపాలన్నీ కూడా తీసుకున్నాము. ఇక ఇవన్నీ దీపాలన్నీ కూడాను ఆ టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ భక్తులు అనేవాళ్ళు మనకి వేలల్లో వస్తారు కాబట్టి అందరికి కూడాను టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ తెచ్చుకోకపోయినా కూడా వీలైతే ఇస్తారు. ఒకవేళ తెచ్చుకున్నా కూడా ఇంట్లో నుంచి తీసుకొచ్చుకున్నా కూడా అవి కూడా పెట్టొచ్చు అనమాట. ఫైనల్లీ ఇక్కడైతే మాత్రము గోదా కళ్యాణం అంటారు కదా, అలా ఇక్కడైతే విగ్రహాలు పెట్టి ఇక్కడైతే కళ్యాణం జరిపించడానికి అయితే మాత్రం మంచిగా డెకరేట్ చేస్తూ ఉన్నారు. సో ఇక ఈ కళ్యాణం అయితే కొద్దిసేపటికైతే చేస్తామని అంటున్నారు. మేమైతే అప్పటిదాకా ఉండలేదన్నమాట, కొంచెంసేపు ఉండేసి ఇక మేమందరం కూడా పిల్లలందరం కూడా వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మాత్రం చూడండి, ఇక విగ్రహాలన్నీ కూడా తెచ్చి ఇక్కడంతా కూడా పూలతోటి డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూసేయండి. ఈ కళ్యాణం చూడడానికి అలాగే గంగా హారతి చూడడానికి అయితే మాత్రం నిన్నైతే మాత్రము జనాభా అయితే మాత్రం కిక్కిరిసిపోయిందనమాట. ఎటు చూసినా కూడా ఫుల్ క్రౌడ్ అనమాట, అసలు ఖాళీయే లేదు. ప్రతి ఘాట్ దగ్గర కూడా ఇలాగే అందరూ కూర్చొని ఉన్నారనమాట. ఎటు కనీసం అటు ఇటు వెళ్ళేదానికి కూడా ఛాన్స్ లేదనమాట, ఫుల్ క్రౌడ్. జనాభా అయితే మాత్రము మేమైతే ఒక 5,000 6,000 వస్తారనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ 8,000 పైనే వచ్చింది మేమైతే మాత్రం జనాభా. ఇక్కడైతే మాత్రం గంగా హారతి ఇచ్చే ప్లేస్ అనమాట. సో మాకైతే మాత్రం మేము ముందుగా వచ్చాం కాబట్టి ముందు ఫస్ట్ ఘాట్ దగ్గర మేమైతే మాత్రం పిల్లలందరం ఒక దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడైతే మాత్రం హారతి పక్కనే కళ్యాణం జరపడానికి ఇలాగా డెకరేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క కళ్యాణం చూడడానికి నెల్లూరులో ఉన్న జనాభా కాదండి, నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా జనాభా అయితే వచ్చారనమాట. ఇక కళ్యాణం అనేది చాలా ఫేమస్ అనమాట. అందుకని చెప్పి అలాగే గంగా హారతి ఎప్పుడో ఒకసారి చూసేది, అందుకని చెప్పి నేనైతే మాత్రం చాలా జనాభా అయితే వచ్చారు, చాలా క్రౌడ్ ఉందనమాట. ఇక్కడైతే స్టిక్స్ పట్టుకున్నారు కదా, వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ అనమాట. ప్రతి ఘాటుకు కూడాను కొంతమంది వాలంటీర్స్ అయితే నియమించినట్టున్నారు. ప్రతి ఘాట్లో కూడా వాలంటీర్స్ అయితే ఉన్నారన్నమాట. అంటే తొక్కిసలాట జరిగినా కానీ దోసుకున్నా కానీ అంతా క్రౌడ్ మొత్తం కంట్రోల్ చేయడానికి వాళ్ళైతే మాత్రము అంత పక్కా ప్లాన్ తోటి అన్నిటి కూడా సిద్ధంగా ఉన్నారనమాట. నేనైతే మాత్రము సేఫ్టీ ఫస్ట్ కదండి, ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తారు, లేదంటే చిన్నపిల్లలు వస్తారు, లేదంటే అవ్వలు వస్తారు, వీళ్ళందరూ కూడా అక్కడ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. కాబట్టి ఎక్కడికక్కడ కూడాను వాలంటీర్స్ పెట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉన్నారనమాట. పోలీస్ వాళ్ళు కూడా నిన్నంతా కూడాను చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడికక్కడికి జనాభాలు అందరూ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ దోసుకునేది అట్లా ఏం లేకుండా అంతా క్లియర్గా జాగ్రత్తగా ఉండారనమాట. నేనైతే మాత్రము టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదన్నమాట, చాలా బాగుంది. ఇక్కడైతే మాత్రం గంగా హారతి ఇచ్చేసిన తర్వాత అయితే మాత్రం దీపాలు అయితే వదిలేరనమాట. ఇక గంగా హారతి అయితే మాత్రం ఒక 20 minutes అలా ఉండింది. ఆ గంగా హారతి అయిన తర్వాత మనం దీపాలు వదిలితే ఆ యొక్క దీపానికి వదిలినందుకు మనకు ఆ పుణ్యం అనేది వస్తుంది అని చెప్పి ముందే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, తెలియని వాళ్ళ కోసము. సో అందుకని చెప్పి గంగా హారతి మొత్తము అయిన తర్వాత మాత్రమే దీపాలు అయితే వదిలేమనమాట మేమందరం కూడాను. ఇక క్రాకర్స్ తోటి అక్కడ లైటింగ్స్ తోటి చాలా బాగుంది అనమాట. ఇక్కడైతే మాత్రం గంగా హారతి ఇచ్చేసేసారు వాళ్ళు. ఇక మేమైతే మాత్రము ఇక దీపాలు అయితే వదిలేమన్నమాట. ఇక పిల్లలు స్టాఫ్ అందరం కూడా ఇక్కడైతే మాత్రము నీళ్ళల్లో అయితే మాత్రం దీపాలు అయితే వదిలేమన్నమాట. ఇలా నీళ్ళల్లో దీపాలు వదలడం అనేది నేను కూడా ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు నీళ్ళలో అయితే వదలలేదు దీపాలు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం, కానీ మామూలుగా టెంపుల్ దగ్గర అయితే మాత్రం దీపం వెలిగించామన్నమాట. అంటే 365 రోజులు ఒత్తుంటుంది కదా, ఆ యొక్క దీపం అయితే పెట్టామన్నమాట. కానీ ఇలా నీళ్ళల్లో అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను కూడా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో అక్కడైతే మాత్రము దీపం నీళ్ళల్లో వదులుతుంటే అక్కడ చీకట్లో లైటింగ్స్ అని ఏమీ లేకుండా దీపాలు మంచిగా బ్లింక్ అవుతుంటాయి. నాకైతే మాత్రం ఆ యొక్క సీన్ అయితే మాత్రం అంత సినిమా లెవెల్లో ఉండిందనమాట. నాకైతే మాత్రము చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే మాత్రము. ఇక్కడైతే మాత్రము స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ మీదకి వాటర్ వచ్చేస్తున్నాయి. సో అది ముందుకు పోలేదనమాట, ఫస్ట్ టైం కదా, సో అందుకని ముందుకు పోలే దీపము. సో నా ఫ్రెండ్ ఉండి కొంచెం ముందుకు వదలండి మేడం అంటే ఇక కొంచెం ఆ దీపం తీసి నేను ఇక కొంచెం ముందుకు పెట్టి
వాటర్లో కొంచెం ముందుకి మూవ్ చేస్తే అది ముందుకి మూవ్ అయిపోయిందనమాట. సో నేను ఆ యొక్క దీపం వదిలేటప్పుడు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా వదలడం అనేది నేను కూడా ఎప్పుడు చేయలేదు కదా, అలా వదలడం. సో నేను అక్కడ ఆ యొక్క దీపాలు నీళ్ళలో తేలుతూ ఉంటే చూసేదానికి చాలా బాగుందన్నమాట. అక్కడైతే మాత్రం చిన్న పెద్ద అని కాదు, జెంట్స్ లేడీస్ అని ఏం కాదు, అందరూ వదులుతున్నారు. ఎస్పెషల్లీ జెంట్స్ అయితే మాత్రము అంటే ఇంటి పెద్ద ఉంటారు కదా, అంటే మా నాన్న వాళ్ళు కానీ అలా ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం అంటే సంవత్సరం మొత్తం వాళ్ళు వెలిగించకపోయినా కూడాను ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మనకైతే మాత్రం 365 రోజులు ఒత్తి అయితే వెలిగిస్తారనమాట. వెలిగించడం వల్ల ఆ 365 రోజులు వెలిగించకపోయినా ఆ రోజు మాత్రం వెలిగిస్తే ఆ యొక్క పుణ్యం అనేది వస్తుందని మన పెద్దలైతే అంటారు కదా. అలా ఇక్కడైతే మాత్రము జెంట్స్ కూడా వచ్చి వెలిగించారనమాట. అంకుల్స్, నాన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి వెలిగించారనమాట. నేనైతే షాక్ అసలు. సో ఇలా జెంట్స్ వెలిగించడం అనేది నేను ఎప్పుడు చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే మాత్రము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కాదు, అలాగే మా పిల్లలు కూడా అనమాట, అంటే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎప్పుడు చదివే కాదు కదా, అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి లైఫ్ను కూడా ఎంజాయ్ చేయాలి. ఇక్కడైతే మాత్రము ఆకాశంలోకి దీపాన్ని అయితే వదిలేరనమాట. మీకు అందరికి కూడా ఐడియా ఉంటుంది. ఇలా అది ఏంటంటే మనకి ఒక క్యాండిల్ లాగా ఉంటుంది కదా, సో పైకి వదిలేసినప్పుడు అది మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది కదా, సో అలా వదిలేశారు. ఇక ఆ యొక్క దీపాన్ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడైతే మాత్రం డ్రోన్ అయితే వేసారనమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో అయితే మాత్రం మొత్తం 4 డ్రోన్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఈ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రము వేస్తున్నారు. ఇక మొత్తానికైతే మాత్రము నేనైతే మాత్రం ఫంక్షన్ చాలా బాగా జరిగిందనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.